గౌడ్, సర్వేపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఈ మీడియా సమావేశం మన ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ప్రసన్న హరికృష్ణ గారికి మద్దతు తెలపడం కొరకై గోప సంఘం వారు, కరీంనగర్ జిల్లా గోప సంఘం వారు, అలాగే మా సర్వేపన్న గీత కార్మిక సంఘం తరపునకెళ్ళి 4 జిల్లాలు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఉన్న మా సర్వేపన్న గీత కార్మిక సంఘం సభ్యులందరికీ కూడా, గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా మాట్లాడి మేము సంపూర్ణ మద్దతు హరికృష్ణ గారికి తెలియడం జరుగుతున్నది. దాని నిమిత్తమే ఈరోజు మేము ఇక్కడ ఈ సమావేశం నిర్వహించుకున్నాము. తనకే ఎందుకు మేము చేయాల్సిన అవసరం ఉంది అంటే, తను ఒక కుగ్రామంలో పుట్టి ఒక గ్రాడ్యుయేట్గా, ఒక ప్రొఫెసర్గా 19 సంవత్సరాల ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా వదిలి ఒక ఎమ్మెల్సీగా బరిలో నిలబడ్డ గౌడబిడ్డకు మేము కనీసం ఆ మాత్రమైన రెస్పెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇవాళ ఈ సమావేశం పెట్టుకుని తన మద్దతు తెలిపడం జరిగింది. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, తను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ అన్నీ కూడా క్వాలిఫై ఎగ్జామ్స్కి కూడా బుక్స్ మెటీరియల్తో పాటు తనకు అందుబాటులో ఉన్న వాళ్ళకు వెబినార్లో కావచ్చు, మీడియా పరంగా కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ప్రతి ఒక స్టూడెంట్కి తను మెసేజ్ రూపేనా డైరెక్ట్గా కలిసైనా సరే ప్రతి వాళ్ళకి కూడా ఈ క్యాస్టు, ఈ కులము, ఇది అని కాదు, ఒక పేద విద్యార్థి ఎక్కడైనా చదువుకున్న సరస్వతి పుత్రుడు ఉన్నాడు అంటే డెఫినెట్గా తను కొన్ని సాయం చేయాలని ముందున్నా అని చెప్పేసి ముందు వరుసలో వచ్చిండు. అలాగే కరోనా టైంలో కనుక చూసుకున్నట్టు ఉంటే తన వంతు ప్రయత్నంగా ఎక్కడ అవకాశం తన నోటీస్ వరకు ఏ మెసేజ్ వెళ్ళినా తను పూర్తి స్థాయిలో స్పందించి అందరికీ అందుబాటులోకి వచ్చి సేవ చేసిండు. అదంతా దృష్టిలో చూసుకొని ఇప్పుడు అటువంటి అంత నైపుణ్యం కలిగిన వ్యక్తి అని చదువుకుంటూనే, ఉద్యోగం చేసుకుంటూనే ఇంత సేవ చేస్తున్న వ్యక్తిని ఇవాళ అగ్రవర్ణాలు కొంచెం ఒక వెనుకతొక్కు దొక్కి తను వచ్చేసి ఒక బీసీ సామాజిక వర్గం చెందిన బిడ్డ అని చెప్పేసి వెనుకతొక్కు దొక్కి ఏ పార్టీ నుంచి కూడా తను ఆదరించకపోవడం వల్ల తను ఇండిపెండెంట్గానే నిలబడి ముందుకు వచ్చిండు. తను పూర్తి స్థాయిలో తను గెలుపుకు ఆమెడల దూరంలో కూడా లేడు, దగ్గరలో ఉన్నాడు, ఖచ్చితంగా గెలుస్తున్నాడు. అందుకు మా వంతు కృషిగా మేము మా గౌడ జాతిలో ఉన్న ఒక పాపన్న వారసుడిగా మేము తనను మద్దతు ప్రకటించే ఉద్దేశం మీద మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. డెఫినెట్గా తను ఖచ్చితంగా గెలుస్తున్నాడు. తన సేవలు ఇంకా కూడా ఖచ్చితంగా కూడా మేము తీసుకుంటామని చెప్పేసి పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం.